అంటే 3,70,00,000 వ్యక్తుల ఇన్ఫర్మేషను ఉంది. సర్వే రిపోర్ట్స్, ఆధార్ వివరాలు, ఓటర్ల కలర్ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ మొబైల్ నంబర్సు, ఇలా పూర్తి సమాచారము స్టోర్ చేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే, హైదరాబాద్లో టీడీపీ ఆధ్వర్యంలో ఉండేటువంటి 2 కంపెనీస్ ఉన్నాయి. ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ ఫ్లాగ్ మొబైల్. ఈ 2 తెలుగుదేశానికి సంబంధించిన ఐటీ కంపెనీస్. వీటికి పూర్తిగా హ్యాండ్ అవుట్ చేసే ఇన్ఫర్మేషన్. ఇంత పెద్ద స్కామ్ ఇంకా దేశంలో ఉండకూడదు. రెండవది, ఇది చాలా పెద్ద క్రైమ్ కూడా, మామూలు క్రైమ్ కాదు ఇది. దీని కేంద్ర ఎన్నికల సంఘము తక్షణం దీన్ని సీరియస్గా తీసుకొని ఈ వ్యక్తిగత హక్కులను కాలరాసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని, దీనికి గ్రౌండ్లో వర్క్ చేసేటువంటి ఆయన కుమారుడు లోకేష్ బాబు మీద దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. సో మనము కార్యక్రమం చేయాలంటే ఆ పోలీస్ సహకారం కావాలి, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళ ఇంటికి పోయి ఆయన కిడ్నాప్ చేసేదానికి ప్రయత్నం చేస్తుండే. ఇంతటి క్రిమినల్ మైండ్ చంద్రబాబు నాయుడుది. నేరస్తులను రక్షించడం, వారి కొమ్ము గాయటం, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీదనే చర్య తీసుకోవటం తెలుగుదేశం ప్రభుత్వంతో అలవాటైపోయింది. నువ్వు ఓట్ల కోసం కదా ఎన్నికల ముందు తాయిలాలంతా ప్రకటించినాం. ఏం ఫుల్ఫిల్ చేయాలి? కోటి వరాలు ఫుల్ఫిల్ చేసింటే చాలా కోటీశ్వరులు అయిపోయాడు ప్రతి ఒక్కరు. ఎలక్షన్ ఫైట్ చేయలే చంద్రబాబు నాయుడు, ఏదో ఒక పార్టీతో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరు దొరకలే, అందరు తిరస్కరించారు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో పడిపోయి ఇటువంటివన్నీ వెకిలి చేష్టలు, వెకిలి మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థమే లేదు. అనైతిక పొత్తులు, వ్యవస్థలను మేనేజ్ చేయటము, ఈ విధంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయటం, ఈ దినం ఎటువంటి ఘోరంగా ఉందంటే ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్చువల్గా స్టాప్ అయిపోయింది. కాలేజీలు రన్ అయ్యే పరిస్థితి లేదు. చంద్రబాబు పాపం పండిపోతుంది రోజు రోజుకి. పాపాల పుట్ట బద్దలయ్యేటువంటి రోజులు కూడా దగ్గరికి వచ్చాయి. ఇప్పటికీ ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ దినానికి ఇప్పుడు ఎన్నిసార్లు నేనే చెప్పింటాను, పార్టీ వాళ్ళు చాలామంది చెప్పింటారు. ఇది మామూలు స్కామ్ కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగము రాసిన తర్వాత, రిపబ్లిక్ అడాప్ట్ అయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఇచ్చినారు ప్రతి ఒక్కరికి. ఆ ఫండమెంటల్ రైట్స్ను కూడా ఎరోడ్ చేసేటువంటి అటెంప్ట్ ఇది చంద్రబాబు నాయుడు చేసింది. ఇది మామూలు అఫెన్స్ కాదు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన ప్రామిస్లు నెరవేర్చక ప్రజాద్రోహి అయినాడు. ప్రజాద్రోహి చంద్రబాబు నాయుడు. ప్రజలకు ఎన్నికల్లో నేను ఇది చేస్తానని చెప్పి మాట తప్పినోడు ప్రజాద్రోహి. ఇటువంటి క్రైమ్స్ అంతా చేసి ఆర్డినరీ క్రిమినల్ అవుతున్నాడు. ఈజ్ నథింగ్ బట్ ఆర్డినరీ క్రిమినల్. తెలుగుదేశానికి ఓటేస్తామంటే సరే, వాళ్ళని వదిలేస్తారు వాళ్ళ మానాన్న. వాళ్ళు మేము చెప్పమంటే వాళ్ళ ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉన్నా, అంటే ప్రాక్టికల్గా జరుగుతుంది ఇది, ఇందిరాగాంధీ ఫోటో ఉన్నా, మోడీ ఫోటో ఉన్నా వీళ్ళు టీడీపీకి ఓటేయరు అనేది ఆ ఇన్ఫర్మేషను వాళ్ళు వీళ్ళకి ఈ కంపెనీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఎవరు ఆ సర్వే వాళ్ళు, అక్కడ వాళ్ళ ఓట్లు రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసడం కూడా ఓటరే తన అప్లై చేసుకున్నట్టు, ఎలక్షన్ కమిషన్కు తనే అప్లై చేసుకున్నట్టు నా ఓటు రిమూవ్ చేయండి. ఈ విధంగా జరుగుతుంది. ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. లక్కీగా మనోళ్ళు ఈ మధ్య కనిపెట్టారు. అది అనేది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇందులో తమాషం అంటే, ఫిర్యాదు తప్పు చేస్తే ఎవడు ఫిర్యాదు ఇస్తాడో వాడిపైన కేసు పెట్టేటువంటిది ఆనవాయితీ అయిపోయింది ఇక్కడ.
ముద్దాయినే నిందితుడిని చేసేటువంటి కల్చర్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో.